వెల్కమ్ బ్యాక్. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న అంబేద్కర్ ఆశయాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వస్తుందని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ తెలిపారు. నాడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లులను కూడా ఇలాగే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇలాంటి కుటిల కాంగ్రెస్ ను రాబోయే రోజుల్లో ప్రజలు మహిళలు చిత్తుగా ఓడిస్తారని అన్నారు. త్వరలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు సాధించి తీరుతుందని అంటున్న బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో 3 బిల్లుల వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మనతో ఉన్నారు. సరే సార్, బీజేపీ సీనియర్ నేతగా ఈరోజు పార్లమెంట్లో జరిగిన వ్యవహారాన్ని ఎలా? భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం మహిళలకి 1/2% ఉన్న మహిళలకి ఖచ్చితంగా వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలన్నదే మా యొక్క ఆలోచన విధానం. ఇది కేవలం బీజేపీకి సంబంధించిన విషయం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినప్పుడు సరైనటువంటి పరిస్థితుల్లో వారికి భాగస్వామ్యం లేని కారణంగా అది సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం కాజారదని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. వారి నేతృత్వంలో హిందూ కోడ్ బిల్లుని ఆవేళ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా వారు ప్రవేశపెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లులో చాలా స్పష్టంగా మహిళలకు సంబంధించిన ఆస్తి హక్కు, అదే రకంగా మహిళలకు సంబంధించినటువంటి విడాకుల హక్కు, మహిళలకు సంబంధించిన పునర్వివాహ హక్కు, మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ హక్కు, ఈ హక్కులన్నీ కూడా పొందుపరుస్తూ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆవేళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ సాక్షిగా ఆ బిల్లును ఓడగొట్టడం జరిగింది. ఓడిన నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. ఇది 1952 నుంచి గడిచిన 70 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రహాసంగా దీన్ని సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో దీనికి ఒక చరమగీతం పాడాలని చెప్పి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తాజాగా ఈ బిల్లును తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజా ఆమోదం ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 2023 నుంచి కూడా జనాభా లెక్కలు చేస్తామంటున్నారు. కావాలని పొడిగించి ఎన్నికల ముందు ఇటువంటి స్టంట్లు తీసుకొచ్చారు. తమిళనాడు ఎన్నికల ముందు 1931లో ఆఖరణ జరిగినటువంటి కొలగడ జరిగింది. 41లో రెండో ప్రపంచ యుద్ధం, 51లో భారత రాజ్యాంగం ఏర్పాటు లేకపోవడం, 61లో చైనాతోటి యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 81లో మధ్యంతరమైనటువంటి పరిస్థితి, 91లో కూడా అనిశ్చితమైన పరిస్థితి, 2001లో కూడా ఆనాడు రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, 2001 మనకు అనుకూలించలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపుగా 7 దశాబ్దాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి డీలిమిటేషను ఈ జరగన ఇవన్నీ కూడా జరగలేనటువంటి పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఉత్తర దక్షిణ భారతదేశాలకు సంబంధించిన అంతరం జనగణ జరిగిన తర్వాత చేయడానికి అడ్డంకి ఉన్న కారణంగా ముందుగా 50% కనుక పెంచగలిగినట్టయితే అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉన్నటువంటి తరుణంలో ఇది జరిగి తద్వారా పెరిగినటువంటి సీట్లలో ఎస్సీలకు సీట్లు పెరుగుతాయి, ఎస్టీలకు కూడా సీట్లు పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా ఈ యొక్క బిల్లు ఏర్పాటు చేయడం ఎన్నో దశాబ్దాల కల ఇది. మరి భవిష్యత్తులో మళ్ళీ ఈ అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షాలకి రాబోయేటువంటి రోజుల్లో సరైనటువంటి గుణపాఠం తీరుస్తారు. మహిళలు తిరగబడతారు, యువత తిరగబడుతుంది, విభజనవాదం పట్ల జాతీయవాదులందరూ కూడా తిరగబడతారు, ఎస్సీ ఎస్టీలకు పెరిగినటువంటి సీట్లు తగ్గేటటువంటి విషయం కూడా తిరగబడతారు. వీటన్నిటి యొక్క పర్యావసం కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనామోదంతో ఈ యొక్క సర్కారే ఈ సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా కూడా గెలిచేందుకు భవిష్యత్తులో పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ అనాలోచిత వ్యవహారాలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా అటు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.